వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివాదాస్పద అధికారిగా పేరు పొందినటువంటి ఐపీఎస్ పివి సునీల్ గారికి శుభాకాంక్షలు. ఆగాగు, ఎందుకు శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నా పవన్ అంటారా? చెప్పాలండి, ఎందుకంటే త్వరలో ఆయన సస్పెండ్ అవ్వబోతున్నారు కాబట్టి. నీకెలా తెలుసు? నువ్వేమైనా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏ కేసుకు సంబంధించి సస్పెన్షన్ కాదు, ప్రభుత్వాన్ని విమర్శించారు సర్వీస్ లో ఉండి అన్నదానికి మాత్రమే ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ వేటు పడబోతోంది. ఎందుకు ఏంటంటే దొరవారు నిన్న ఒక ట్వీట్ వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద A3 హత్యాయత్నం కేసు పెట్టారు కదా రఘురామకృష్ణరాజు గారు. దాంట్లో పివి సునీల్ కుమార్, ఐపీఎస్ సీతారామాంజనేయులు, విజయపాల్, ఇలా చాలా మంది ఉన్నారు. సో దాంట్లో ఈయనే A1 గా ఉన్నది పివి సునీల్. అప్పటి మన సిఐడి చీఫ్ గా ఉండి సిఐడి డీజీగా ఉన్నారు కాబట్టి ఆయన మీదే వేటు పడబోతుంది ఇప్పుడు. సో అది అయిన వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ అయిన వెంటనే ఆయన ఏమంటాడు ట్వీట్ లో, ఆయన ట్వీట్ వేసేసి సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. విజ్ఞతకు వదిలేయడం ఏంటి నాకు అర్థం కాంది. ఎవడేమన్నాడరా ఎఫ్ఐఆర్ కదా బెదిరించాలి వీళ్ళు అంటే, ఇన్ జనరల్ గా వీళ్ళది అదే పందా కదా ముందు నుంచి. సో దీంట్లో ఎందుకు ఈయన ఇప్పుడు మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అంటే, ఒక ఎఫ్ఐఆర్ ని విమర్శించడం, ఆ విమర్శ ప్రభుత్వాన్ని విమర్శించడమే సర్వీస్ లో ఉండి. దానికి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ లో రూల్ నెంబర్ 7, దీనికి విరుద్ధంగా మాట్లాడడం అనేది చట్టపరంగా ఆ చట్టాన్ని ఉల్లంఘించడమే. సో ఎక్కడిచ్చారు? క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్, పాయింట్ నెంబర్ 7. నో మెంబర్ ఆఫ్ ద సర్వీస్ షల్ ఇన్ ఎనీ audio broadcast for communication or any public media or in any document published anonymously or in his own name or in the name of any other person or any communication to the press or in any platform occurrence make any statement of fact or opinion. ఇది ఇంకా చాలా ఉంది, సబ్సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. అంటే సోషల్ మీడియాలో నా అకౌంట్ నాది ఉంది అంటే నేనే చేశాను, నాది ఎవడు నా అసిస్టెంట్ ఇంకొకటి పెట్టి ఈ కామెంట్స్ చేయలే. ప్రభుత్వం ఈ ఎఫ్ఐఆర్ పెట్టడాన్ని నేను విమర్శించా. సరే, అక్కడికి అయిపోయింది, సస్పెండ్ అవుతారా? దొరగారికి ఇంకోటి గుర్తొచ్చేసింది. వెంటనే ఇంకో ట్వీట్ వేశారు. ఏంటిట? దళితులకు సమస్య వచ్చిన ప్రతి చోటికి నేను వచ్చి అండగా నించుంటా. దళితులకి సమస్య వచ్చినటువంటి ప్రతి చోటికి నేను వచ్చి అండగా నిల్చుంటా, జై భీమ్. వెంటనే వచ్చేసింది దళిత్ కార్డ్ అనేది. ఏదో దళితులు కాబట్టి ఈయన మీద కేసు పెట్టేస్తున్నారు, ఇప్పుడు ఈయన హెరాస్ చేయాలని చూస్తున్నారు అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి సునీల్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇది, రైట్? సో అఫ్ కోర్స్ ఆయన మీద 498 కేసు కూడా అది ఒకటి నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. గృహహింస అనే దానికి అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఇప్పుడు సర్వీస్ రూల్స్ సంబంధించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక పోలీస్ అధికారిగా, సరే విమర్శించాడు లేదా అది పక్కన పెట్టేస్తే, ఒక పోలీస్ అధికారిగా దళితులకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, వీళ్ళకి ఉంటుంది కదా. మరి ఎందుకని చెప్పి ఇప్పుడు ఈయన ఈ దళిత్ కార్డు తీస్తాడు అంటే, దళితులకి మాత్రమే రక్షణగా ఉంటాడు ఈయన, ప్రజలకు ఉండడా? మరి అదే అనుకుందాం అండి. కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే, దళిత డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో A2 విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రికమెండేషన్ చేసి N95 మాస్కులన్నీ కూడా ముందు మాకే కావాలి, గ్లౌస్ అన్ని మాకే కావాలని చెప్పి దొబ్బుకెళ్తే, అయ్యా ఇక్కడ మేము ఇంతమందికి పనిచేస్తున్నాం, దానికి మందు ఏంటో కూడా తెలియదు, రోగం సిమ్టమ్స్ ఏంటో తెలియదు, వాళ్ళని ట్రీట్ చేయాలంటే కనీసం మాకంటూ మొహానికి రక్షణ ఉండాలి కదా, మేమే లేకపోతే ఇంకేం చేస్తారు, మాకే లేకపోతే ఏం చేయాలి మేము? విఐపీలు అందరూ దొబ్బుకెళ్ళిపోతుంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించినవి మేము ఏం చేయాలి అని అడిగినందుకు, మాస్కులు ఇవ్వండి ప్రజలకు చేయడానికి అని అడిగినందుకు గాను ఆయన్ని పిచ్చోడిని చేసి ఏ విధంగా టార్చర్ చేసి చనిపోయేలా చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే, రైట్? మరి అప్పుడు సునీల్ కుమార్ గారు ఎక్కడున్నారండి? తెలియదు. సరే వదిలేద్దాం. తరువాత కిరణ్, కాకినాడలోను గుంటూరు దగ్గర కిరణ్ అనేటువంటి వ్యక్తి హెల్మెట్ లేదు, జస్ట్ హెల్మెట్ లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు పాపం. లాఠీలతో కొడితే పోలీసులు కొడితేనే చనిపోయాడు, చంపేశారని చెప్పి ఫ్రెండ్ ఆ రోజు వీడియో కూడా వచ్చింది. ఎక్కడున్నాడు అప్పుడు ఈ సునీల్ కుమార్?
పాపం దళితుడే కదా కిరణ్. వరప్రసాద్ సీతానగరం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తే నేను నక్సలైట్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, నాకు ఇక్కడ అన్యాయం జరుగుతోంది, నాకు శిరోముండనం చేశారంటే గుండు కొట్టేశారు, నేను దళితుణ్ణి అని చెప్పి రాస్తే అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు, నాకు మొత్తం దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలని చెప్పి గవర్నర్ ఆఫీస్ కూడా తాకీదులు పంపడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా సీతానగరం ఇన్సిడెంట్ మీద వరప్రసాద్కి న్యాయం జరగలేదు. దళితుడే. ఎక్కడున్నావా సునీల్ కుమార్? అప్పుడు దళితులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను అక్కడ ఉంటానని చెప్తున్నావు కదా, ఎక్కడున్నావు ఆ రోజు? ఎక్కడున్నావు? తర్వాత దళిత యువత రమ్య హత్య. నందిగామ దళిత యువకుని నోట్లో పోసిన రోజు ఎక్కడున్నావు సునీల్ నువ్వు? యువర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఇట్ ఇస్ అ డిస్గ్రేస్ టు ద సర్వీసెస్ లైక్ యూ పీపుల్. ఎక్కడున్నావు ఆ రోజు? దళితుల మీద ఇన్ని అట్రాసిటీస్ జరిగితే, దళితుల ప్రాణాలు కాదు ఇది కాదు. మరి నేను చెప్తున్నావు కదా, నేను దళితులకి ఎక్కడ అన్యాయం జరిగితే నేను అండగా ఉంటాను అని చెప్పి. ఆ రోజు ఎక్కడున్నావు? ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి చెప్పడానికంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడమే. విక్టిమ్ కార్డ్. నేను దళితుని కాబట్టి ఇగో ఈ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ కులాలు తీసుకొచ్చేసి, కుల జాడ్యాన్ని తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికే. పైగా ఈ పెద్ద మనుషులు కలుస్తాడు, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసేసి నేను వారిని కలవడం జరిగింది, వారి ఆలోచన ఏదైతే ఉందో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అని ఆయన ఏదైతే కలలు కంటున్నారో అది తప్పకుండా జరగాలని భావిస్తున్నానని చెప్పి చిలక పలుకులు పలుకుతాడు ఇదే సునీల్ కుమార్. ఎక్కడున్నాడు మరి ఇన్ని జరిగితే? తర్వాత ఇన్ని జరిగి రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి దానికి కేసు పెడితే, మరి ఇప్పుడు సడన్ గా ఆయన కేసు పెట్టిన తర్వాత వెంటనే దళిత్ కార్డ్ ఎక్కడొచ్చింది? మరి ఇన్ని దళితుల మీద ఇన్సిడెంట్లు ఇలా జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి జై భీమ్ అంటాడు. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పథకాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది నీ దళిత ఉద్యమం, దళిత విప్లవం, దళిత వికాసం? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇలాంటివి ఏం అవసరం లేదు కదా మనకి. సో మన మీద కేసుకు వచ్చేసరికి మాత్రం దళితులు, మనం అధికారంలో ఉన్నాము, మనకి పవర్ చేతిలో ఉంది అనగానే దళితులు కూడా ఎవరేం కదా. అలాగే సుబ్రహ్మణ్యం దళితుడే. ఎవరు? అనంతబాబు డ్రైవర్. అనంతబాబుకి చంపాడు కదా, మరి అదే అనంతబాబుకి నమస్కారం పెడతావు వెళ్ళి? జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉంటాడు సెక్యూరిటీ మధ్యలో, అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ రావడానికి 52 రోజులు ఏదో ఒకటి చేసి మొత్తానికి బెయిల్ వచ్చేలా చేశారు. హత్య కేసు, హత్య చేశాడు. హత్య చేసింది కేవలం వాడొక్కడే కాదు, అనంతబాబు అనేవాడు ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఎవరిని పట్టుకోవు. ఇప్పుడు వచ్చి దళిత్ విక్టిమ్ కార్డ్. హట్స్ ఆఫ్. నిన్న ఐపీఎస్ చేశారు చూసావా, నీలాంటి వాడిని ఐపీఎస్ చేశారు చూసావా, వాళ్ళని అనాలి. 2 లక్షల మంది ఉద్యోగాల కోసం అప్లై చేస్తే 200 మంది సెలెక్ట్ అవుతారు. అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నిజంగా నీ మేధావితనానికి జోహార్ చెప్పాలి. కానీ దాన్ని సరైనటువంటి పద్ధతిలో వాడకుండా ఇగో ఇలాంటి దిక్కుమాలిన పనులకు వాడుతున్నావు చూసావా, అందుకు నీకు చదువు చెప్పిన వాళ్ళని, నీకు అధికారాన్ని ఇచ్చినటువంటి వాళ్ళని అనాలి. సో ఐపీఎస్ అనే ట్యాగ్ తీసేసి సామాన్యుడిలాగా బతికేసాయి, అంతకు మించి అవసరం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. డెరగేటరీ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నాకు అనిపించిన అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. సో ఇమ్మీడియట్ గా రాజీనామా చేసేసి ఉన్న కేసులు ఏం పడతాయో పడించుకొని శిక్ష అనుభవించేసి జనజీవన సమంతిలో కలిసిపోయి సామాన్యంగా బ్రతుకు. అంతే తప్ప కేసు మన మీద పెట్టిన వెంటనే దళిత్ కార్డు వేయడము, అధికారం చేతిలో ఉంటేనేమో దళితుల మీద దమనకాండలు చేయడం, ఇలాంటి ద్వంద్వ నీతులు వద్దు. కేవలం అధికారం మాత్రమే, ఇంకేమీ లేదు. సో మీరే ఉంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.